ముందుగా ఉడకేసుకోరు కాబట్టి నీళ్ళైతే పోసేసుకున్నాం. ఉడకేసుకుంటే దీని తొక్కులు గిక్కులు అంతా బాగా వచ్చేస్తాయి. మనకు పేగులు పట్టుకొని కోసేదానికి కూడా గ్రిప్ ఉంటుంది. కూరలాగైతే మసాలా అయితే వేపుకుంటున్నాము, ఉడగొట్టుకోవాలి కాబట్టి. ముందుగా పొయ్యి మీద దబరైతే పెట్టుకొని పొట్టను అయితే బాగా ఉడికిచ్చేసుకున్నాము. సాయంత్రం మనం చేసే క్వాలిటీ అయితే ఇదే ఫ్రెండ్స్. ఉడికి నీళ్ళు అయితే ఉండించాలంట, మనం అయితే ఉంచేసుకున్నాము. తెల్లగా అయితే మనం తెల్లగా వచ్చేదాకా ఈ నలుపు అయితే గీకేసుకోవాలి. పనితీరు చూసి మనల్ని అయితే దరివేశారు ఫ్రెండ్స్. ఎట్లయితే సాయంత్రానికి అవద్దని చెప్పి మనల్ని అయితే దరివేసి వాళ్ళైతే వచ్చేసారు. ఇప్పుడు మనం చేతులు గీకేసి మొత్తం వీళ్ళు చేత్తోనే తీసేస్తున్నారు. మనకు రాలా ఐడియా. నేను చేశాను, కాకుంటే అది రాని దగ్గర అయితే చేత్తో పీకాను, అందువల్ల రాలేదని చెప్పి చేత తీసుకున్నాను. ఫైనల్లీ మనకైతే కూర అయితే ఫ్రెండ్స్ వచ్చింది. మొత్తం కడుక్కొని కోసుకున్న తర్వాత కడుక్కుని దానికి నీళ్ళైతే పోయేసుకుందాం. బాండ్లైతే కాగింది, నూనె అయితే పోసేసుకుందాం. నూనె అయితే కాలింది, ఆవాలు అయితే వేసేసుకుందాం. చక్కెర అయితే వేసుకుందాం. అయితే వేసుకుందాం. పచ్చిమిరపకాయ అయితే వేసుకుందాం. కరివేపాకు, టమోటా, మసాలా, ధనియాల పొడి, పసుపు, కారం. నీళ్ళైతే వేసుకునేద్దాం. రుచికి సరిపడా ఉప్పు, కూర అయితే చాలా బాగా అయితే వాసన అయితే వస్తుంది. మనం రెడీ చేసుకున్న ముక్కలు అయితే వేసేసుకుందాం.
ముక్కలకి కూర పట్టేలా కలిపెట్టేసుకుందాం. పొట్ట వేసుకున్నాను కదా. తెల్లగడ్డ, ధనియాలు, మిరియాలు, చెక్క, మొగ్గ ఏంచి దంచుకున్న పేస్టు. కూర అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే ఉడుకుతుందో, మొత్తం షేక్ వచ్చేస్తుంది కూర అంతా. అంటే మొత్తం లేత ముక్కలు కదా, ఎముకే లేదు కదా, అందువల్ల. మూత అయితే పెట్టేసుకున్నాం, ఉడకాలి కదా. కూర అయితే ఉడికేలాగా మనం అయితే థమ్స్అప్ అయితే అలాగే ఇచ్చేద్దాం. మూత అయితే తీద్దాము. ఒక 5 నిమిషాలు అయితే అయిపోయింది మూత పెట్టి. ఇప్పుడైతే స్మెల్ ఎక్సలెంట్గా వస్తుంది. ఇందాక స్మెల్ వేరు, ఇప్పుడు స్మెల్ వేరు, చాలా బాగా వస్తుంది. అట్లా ఉడికిపోయింది కాబట్టి కొత్తిమీర కూడా వేసేస్తున్నాం ఒకేసారి. కొత్తిమీర ఎక్సలెంట్గా వచ్చేసింది కూర అయితే. ఉప్పు అయితే సరిపోయింది, ఉప్పు కారం మొత్తం సరిపోయని చెప్పి చెప్తుందమ్మ. ఈ పులుసు ఉంది కదా, ఈ పులుసు అయితే బాగా ఎగురుకుని దాకా ఉడకబెట్టుకోవాలి. ఈ కూర పులుసు లేకుండా కానీ అయితేనే బాగుండదు. పులుసు ఉంటే కొద్దిగా అందులో ఏం కాదు, పులుసు కానీ లేకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది కూర. ఇప్పుడు కూర అయితే అయిపోయింది, ఇప్పుడైతే దించేస్తున్నాం.